అందరికీ నమస్తే. నేను సైరే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు మధ్యాహ్నమే నేను ఒక లైవ్ మాట్లాడాను. లైవ్ మాట్లాడగానే ఆ లైవ్ దేని గురించి మాట్లాడినా మీ అందరికి తెలిసిన విషయమే. సో ఉమ్మడి నల్గొండ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చాలా ఒక ఆ టాపిక్ జరుగుతుంది. సేమ్ టైం ఈ యొక్క ఆ టాపిక్ గురించి లిటరల్ చెప్పాలంటే టౌన్ కాదు, జిల్లా కాదు, ఇలా రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా జరుగుతుంది. అసలు ఈ రాష్ట్ర స్థాయి వరకు ఈ విషయం ఎందుకు పోయింది, ఇంత సీరియస్ ఎందుకు అయింది అనేది ఈ యొక్క విషయం చూద్దాం. సో ఆ విషయం ఏదో కాదు, టీఆర్పీ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ ఇంతకుముందు మాజీ డిసిఎం చైర్మన్ కూడా చేసిండు, ఒట్టే జానయ్య యాదవ్. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒట్టే జానయ్య గారి మీద అతను ఒక వజ్ర రైస్ ఇండస్ట్రీలో కుంభకోణం జరిగింది, దాదాపు 72 కోట్లు 75 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని చెప్పేసి కేసులు పెట్టి ఒట్టజానయ్య గారు అయితే ప్రజెంట్ ఎక్కడ ఉన్నారో తెలియదు, పోలీసులు కూడా మీకు గాలిస్తామని చెప్తారు. అసలు ఇది ఎంతవరకు నిజమా లేకపోతే ఒట్టజానయ్య యాదవ్ గారి మీద కుట్ర జరుగుతుందా అనేది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. బెల్లంకొండ నీలగ గౌడ్ టిఆర్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ జై గౌడ ఉద్యమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. నమస్తే అండి నిండేజ గారు. నమస్తే. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ వీడియో చూసా, కొన్ని నాకు రెండులో కన్ఫ్యూజన్ అవుతుంది మీ వీడియో చూస్తే. మీరు నిజంగా సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయాలన్న ఉద్దేశంతో మీరు సబ్జెక్టు మాట్లాడతారా, లేకపోతే రీల్స్ పరంగా ఫేమస్ కావాలని రీల్స్ పోస్ట్ చేస్తారా? మీరు అది విన్నప్పుడు రీల్స్ లాగా అనిపిస్తుందా, ఒక ఆవేదన తోటి వర్డ్స్ బయటకు వస్తున్నాయి? మీరేం గమనించారు అందులో? అదే నాకు రెండు కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే 100 మందిని ఇంటర్వ్యూ చేస్తారు, 100 మంది ఆవభావాలు చూసుకుంటూ వస్తుంటున్నారు. నేను చేసే దాంట్లో భావోద్వేగంతో మనసులో నుంచి మాట్లాడుతున్నానా, రీల్స్ కోసం మాట్లాడుతున్నానా? మీకు తేడా కనిపించాలని అందులో అనిపించాలి. అది రీల్స్ కోసం అయితే ఎడిటింగ్లు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి, ఏందో ఉంటాయి. నేను ఆవేదనతో మాట్లాడి ఎట్లా మాట్లాడినో అట్లా జనాలకు చూపిస్తా. ఇంకోటి, నా మాట కూడా నేను ఎట్ట పుట్టి పెరిగినో అదే విధంగా ఇవాళ 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉన్నా, నేను వ్యవస్థ మారినా కూడా నా ఉనికి మారలే, నా వ్యక్తిత్వం మారలే, నేను మారలే, నా లాంగ్వేజ్ మారలే. రైట్ అండి. నిజంగా కొన్ని విషయాల్లో మీరు ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది కొంతమంది లేడీస్ కి. లిటరల్ గా అన్నిట్లలో ధైర్యం ఉండొచ్చు కానీ రాజకీయాల అంత ఈజీ కాదు అనిపిస్తుంది నాకు. ఏంది మరి మీకు రాజకీయం చేయండి అని ఎప్పుడు తిన్నగా ఉండదు కదా మీకు? రాజకీయం చేయాలంటే అంటే సపరేట్ గా కొమ్ములు ఉంటాయా వాళ్ళకి రాజకీయం చేసేటోళ్ళకి? లేదంటే రాజకీయం చేసేటోళ్ళు సపరేట్ గా పైనుంచి ఊడి పడతారా? రాజకీయం చేయాలంటే సపరేట్ డిగ్రీలు ఉంటాయా? రాజకీయం చేయాలి అంటే ఆడ మగ ఏం తేడా లేదు. సమస్యల మీద అవగాహన, ప్రజలకు ఏదో చేయాలన్న తపన, ఈ రెండు ఉంటే రాజకీయం వైపు ఆటోమేటిక్ గా మనం మొగ్గు చూపుతాం. అంటే మీ దేశంలో రాజకీయం అంటే ఏ విషయం ప్రతి విషయం మీద కాంట్రవర్సీ చేసి రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయడమా? మేము అట్లా ఎప్పుడన్నా చేసినామా? ఎప్పుడన్నా కనిపించిందా? సమస్య ఉంటే మాత్రమే సమస్య మీద మాట్లాడతాం. దాన్ని కాంట్రవర్సీ చేయడమా, ధర్నాలు చేయడమా, రోడ్లు ఎక్కడం మాకేమన్నా సరదానా? ఒకరితో గొంతంతా చించుకొని రోడ్ల పొంట పోలీసు వాళ్ళు నూకుతుంటే, అరెస్టులు చేస్తుంటే చేయాలని ఎవరికన్నా ఉంటదా? మా సమస్య మీద మా వాయిస్ ఇవ్వడం, మా హక్కుని మేము మాట్లాడడం ఆధిపత్యాలకు నచ్చదు. అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం చేసే పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఏది అనుకుంటే అది చెయ్యాలనే ఒక ఉద్దేశంతో ఎవరు ఈ ఆధిపత్య వర్గాలు, అంటే ఆధిపత్య వర్గాలు ఎవరి చేతులు ఉన్నాయి? ఎలమ, రెడ్డి, కమ్మ, అంటే తెలంగాణలో ఎలమ, రెడ్డి అనుకోండి మేజర్ గా వీళ్ళ చేతులు ఉన్నాయి. ఇవాళ వాళ్ళని ఎదిరించి ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనుడుగా పుట్టిన బిడ్డ రాజకీయం చేయొద్దు, ఇవాళ తెలంగాణలో బిజినెస్ చేయొద్దు, స్వతంత్రంగా బతకొద్దు. ఎంతసేపు ఉన్న తెలంగాణలో పుట్టిన బహుజనులు ఈ రెడ్ల ఎలమ ఆధిపత్యంలో వాళ్ళ మోచేతి నీళ్లు దాక్కుంటూ
వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చొని దేహి అని తాతల నుంచి తండ్రుల నుంచి ఇప్పటి వరకు తరతరాలు మారినాయి. ఏది మారినా ఈ వర్గాల ఏదైతే వెనకబడ్డ వర్గాలు ఉన్నాయో వాళ్ళ తలరాతలైతే మారే పరిస్థితి లేదు. ఒకరు మార్చుకోవాలి అని ఇలాంటి ఒట్టజానే లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఇలాంటి అక్రమ కేసులు, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకొని వీళ్ళ ఉత్కృష్టానికి పాల్పడుతున్నారు. అది విరుగుట కొరటే అని పెద్దలు చెప్తారు. అది మనం చూడబోతున్నాం ముందు భవిష్యత్తులో. ఇట్లా ఎవరు కూడా ముందరికి రావాలంటే భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి, అట్లాంటి పరిస్థితులు వీళ్ళు ఏర్పరుస్తారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో రైట్. ఓకే, మీరు మంచి పాయింట్ లేవదీశారు. అగ్రవర్ణ కులాలు అనగొదొక్కుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటారు. రైటా? రైట్. మీరు తీసుకున్న స్టాండ్కి నేను కూడా ఏకీభవిస్తా, నేను కూడా సపోర్ట్ చేస్తా. బట్ నీరజ గౌడ్ గారు కానీ, ఒట్టే జానయ్య యాదవ్ గారు కానీ, నేను చాలా అంటే నేను కొంచెం రూఢిగా ఉంటది నా లాంగ్వేజ్. నీరజ గౌడ్ గారు కానీ, ఒట్టే జానయ్య యాదవ్ గారు కానీ, మీరు రాజకీయము ఏ రెడ్డి మోచేతి నీళ్లు తాగకుండానే మీరు ఈ స్టేజ్కి వచ్చిదా? నేను ఒక మనిషి పుట్టినప్పుడు తెలిసి తెలవక కొన్ని పనులు చేస్తాం, సందర్భాన్ని బట్టి అవకాశం వచ్చేదానక చేస్తాం. అయితే ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక ముచ్చట చెప్తా. మా నాన్న కాంగ్రెస్ పార్టీ, నేను నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని చీమంత మాట అన్నా కూడా గయ్యన ఏదో నా సొంత అన్ననో చెల్లెనో ఇంట్లో నా బిడ్డనో అన్న ఫీలింగ్ లా నేను ఫైర్ అయినా తెలంగాణ ప్రజల్ని నేను చూసిన. కానీ ఒకనొక టైం వచ్చేసరికి రియలైజేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక సమస్య నాకు వచ్చింది ఊళ్ళో పరిష్కారం చేయాలంటే రెడ్డైన కాడికి పోవాలి. మండల స్థాయిలో చేయాలంటే ఏదైనా పని పరిష్కారం కానీ, ఏదైనా సంబంధించిన గవర్నమెంట్ పని కానీ, ఇంకేదైనా వగైరా ఏదైనా కానీ ఈ మండల స్థాయిలో చేయాలంటే రెడ్డైన దగ్గరికి పోవాలి. రెడ్డి ఆర్ వెలమ ఆధిపత్యానికి. నెక్స్ట్ జిల్లా స్థాయికి వస్తే వాళ్ళు, స్టేట్ వైజ్ కి వస్తే వాళ్ళు. అంటే 90% పైబడి ఉన్న మన బహుజనులం 5-6% లేని వాళ్ళ చేతులలో ఎందుకు పరిపాలించబడుతున్నాం? అంటే మనకు లేనిదేంది, మనకు ఉన్నదేంది అనేది ఒక అవగాహన ఆలోచన వచ్చింది. ఆలోచనతోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడాలంటే అంత ఈజీగా ఏం వీడలే నేను. ఏదో తల్లిగారిని ఇంటిని వదిలిపెట్టిపోయినంత బాధలో 2-3 నెలలు నేను డిప్రెషన్ లో ఉన్నా. అయినా కూడా నాకు నేను సమాధానం, ఇది కరెక్ట్ కాదు. మన బహుజనులకు రాజ్యాంగం రావాలి. నేను ఒక తెలంగాణలో పుట్టిన ఒక భారతీయురాలుగా పొలిటికల్ గా పోవాలి, సమాజ సేవ చేయాలనేది నా లక్ష్యం. దానికి నేను కాంగ్రెస్ పార్టీ సముద్రం ఎన్ని రోజులు కొట్టుకున్నా అది వస్తలేదు. వెనకట నుంచి పార్టీకి పని చేసిన వాళ్ళు అక్కడ ఉండగా పైసలు ఉన్నోడో లేకపోతే రికమెండేషన్ ఉన్నోడో వచ్చి పదవులు కొట్టిస్తుంది. మరి మేము సమాజంలో రాజకీయంలో ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు సమాజానికి సేవ చేయాలి? మాకు ఆప్షన్ ఎవరు ఇస్తారో ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉందా? ఇయ్యాల ఉందా? నీరజ గౌడ్ గారికి టిఆర్పి పార్టీ నుంచి మంచి ప్యాకేజ్ అందింది, అందుకనే పార్టీ నుంచి జంప్ అయింది అనుకోవచ్చా? ఇక ప్యాకేజ్ అందిందా అంటే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు ఉన్న నేను కాంగ్రెస్ పార్టీ భుజాలు వేసుకొని మోసిన, మరి వీళ్ళు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు నాకు? అక్కడ ఇవ్వలేదని ఇక్కడ ఇచ్చిరా? ఇప్పుడు వాళ్ళు ఎంత ప్యాకేజ్ ఇస్తే వీళ్ళు అంత ఇచ్చినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు ఎంత ప్యాకేజ్ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు, ఇవాళ నా జాతుల ఉనికి గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు అంత ఇస్తారు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీలో లేరా, బీఆర్ఎస్ పార్టీలో లేరా, బీజేపీ పార్టీ లేరా? వాళ్ళేమో తెలివి తక్కువ, మీరు తెలియకల్లా ఉన్నారు. ఏది ఉన్నారు? లోకంతో లోట అన్నట్టు ఉన్నారు. ఏది ముదిరాజుల జనాభా ఎంత, యాదవుల జనాభా ఎంత, గౌడ్స్ జనాభా ఎంత, మేజర్ గా ఉన్న మున్నూరు కాపు జనాభా ఎంత, పద్మశాలి జనాభా ఎంత, మేజర్ గా అధికంగా ఉన్న కులాలు 7 కులాలు జాతులు. అందులో ఇప్పుడు నేను చెప్పిన వర్గాలన్నీ వస్తాయి. ఇందులో ఇవాళ ముదిరాజుకున్న జనబలానికి ఇవాళ అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉండాలి, ఎంతమంది ఉన్నారు? ఇవాళ వాళ్ళ జనాభాకు 12 నుంచి 14 మంది అసెంబ్లీలో ఉండాలి. ఎంతమంది ఉన్నారు ముదిరాజులు? ఒక్కరి పేరు చెప్పండి తక్కువ చెప్పండి, ఒక్కరి పేరు తక్కువ చెప్పండి. అంటే మీ పార్టీ నుంచి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వేస్తారా? మా ఎజెండా అది.
మా లక్ష్యమే అది. ఇవాళ రాజ్యాధికారం మా తెలంగాణ, మా టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యం వస్తే ఇచ్చేది మేజర్ గా కూర్చునేది బీసీనే ముఖ్యమంత్రి. ఓ మన ఏవైతే మంత్రి వర్గంలో కేబినెట్లు ఉంటుందో అందులో 17 మంత్రి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలే ఉంటాయి. ఇప్పుడు అందులో కూడా ఇంకోటి చెప్తున్నా, ఇందులో ఓసీలు కూడా ఉంటారు కేబినెట్ లో. ఎందుకంటే ఎవరికి ఎంతో వాళ్ళకంత, మీ జనాభా ప్రకారం మీకు ఇస్తాం, మీకేం మిమ్మల్ని తక్కువ చేసేది లేదు. ఎవరి జనాభా ఎంతో వాళ్ళ ఉనికి అంత ఉంటది. టిఆర్పి పార్టీ వ్యవస్థాపకుడు తీర్మార్ మల్లన్న గారే కదా? అవును. తీర్మార్ మల్లన్న గారి రాజకీయ జీవిత చరిత్ర తెలుసు కదా? తెలుసు. ఆయన జైల్లో పడితే విడిపించుకొచ్చింది బీజేపీ పార్టీ. ఓకే. ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. ఓకే. సో అంటే ఈ రెండు పార్టీల నుంచి సపోర్ట్ తీసుకొని ఇంకా ఈ రోజు నేను పెద్ద హీరోని అయిపోయినా, నాకు ఇంత బలం ఉంది అని చెప్పేసి ఇలా బీసీ కార్డు వాడుకొని పార్టీ పెట్టినంత మాత్రాన మీరు న్యాయం చేస్తారంటే ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఉన్నారు, ఆయన ఏ పార్టీలో ఎంట్రీ ఇచ్చిండు? ఏ పార్టీ నుంచి మొదలైంది ఆయన? కాంగ్రెస్ లో లేడు ఆయన, తెలుగుదేశంలో లేడు ఆయన. ఇప్పుడు సమస్యల మీద అవగాహన, ఇప్పుడు సందర్భాన్ని బట్టి దాన్ని బట్టి మారాల్సి వస్తుంది. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మన రేవంత్ అన్న ఒక్క కాంగ్రెస్ వచ్చిండా? ఏమంచి వచ్చిండు ఆయన? ఏ పార్టీ నుంచి వచ్చిండు? మారిందా లేదా? ఇప్పుడు అట్లనే చెప్పుకుంటారండి, చెప్పుకుంటారండి. చంద్రబాబు ఏ నుంచి వచ్చిండు? కాంగ్రెస్ నుంచి వచ్చిండా? మరి ఇంట్లో ఒకటే పార్టీ నుంచి వాళ్ళు వచ్చారు. అది కరెక్ట్ పద్ధతి? పార్టీలు మారడం ఎందుకు కరెక్ట్ పద్ధతి? ఇప్పుడు పార్టీలు మారడం కరెక్ట్ పద్ధతి కాదు అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయడానికి. ఇప్పుడు నేనున్నా కాంగ్రెస్ పార్టీలో నేనేళ్ల తరబడి మా అయ్యల కాంచి ఎకరాలు అమ్ముకొని ప్రాణత్యాగాలు చేసి పనిచేసారు. అవకాశం రాలే, నాకేమో తోచింది, నాకు ఇచ్చిన అవకాశం వచ్చిందని యూజ్ చేసుకుంటుంది. ఇవాళ రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా అది కాంగ్రెస్ పార్టీలో ఒక మండల స్థాయి ఇస్తారా నాకు? కొన్ని గ్రామ స్థాయి ఇస్తారా నాకు? ఉందా ఛాన్స్? కెపాసిటీ ఉంటే నీకు ఇస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు మా దగ్గర లేదు, దమ్ము మాత్రమే ఉంది. డబ్బుకు పేదవాళ్ళం మేము, దమ్ముకు మాత్రమే కోటీశ్వర్లు. ఆ డబ్బు మాలో ఉంది, దమ్ముతో మాట్లాడతాం, డబ్బుతో పని లేదు అంటున్నాం. ఇప్పుడు మీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏమంటుందంటే డబ్బుతో పని లేదు, మనకు దమ్ము ఉంది. డబ్బు ఇప్పుడు అగ్రవర్ణాలు ఎక్కడ పెడతాయి? ఎలక్షన్ వస్తే ఓట్లకు పెడతాయి. ఆ ఓట్లే మనయాయి, మనకెందుకు డబ్బు? మీ కాడ టీఆర్పీ పార్టీ కాడ డబ్బు లేదంటే నమ్ముతారా? టీఆర్పీ పార్టీ వ్యవస్థాపకుడు తీర్మార్ మల్లన్న హెలికాప్టర్ నుంచి మీటింగ్ లో దిగుతుండ్రు, కార్లు వేస్తున్నారు, పెద్ద బళ్ళలో దిగుతుండ్రు. మా పార్టీ ఎజెండా, మా పార్టీ లక్ష్యం నచ్చింది కాబట్టి మా పార్టీకి మా బీసీలో దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు మా పార్టీకి పండిస్తున్నాయి, బరాబర్గా నడిపిస్తాం. బ్లాక్ మెయిల్ చేస్తేస్తారా? ఫండ్ ఇస్తున్నారు. బ్లాక్ మెయిల్ ఎవరిని చేస్తారు? ఎవరిని చేస్తుండు బ్లాక్ మెయిల్? ఒక పేరు చెప్పండి నాకు, ఎవరిని చేస్తుండు బ్లాక్ మెయిల్? ఎందుకు అవుతున్నారు? తీర్మార్ మల్లన్న అంటే బ్లాక్ మెయిల్ కు మారిపోయారు. ఎవరు పేరు ఎందుకు పడ్డది? ఏమంటున్నా? తీర్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చేస్తుందని మీరు అంటారు. ఆ బ్లాక్ మెయిల్ అవతల ఎందుకు అవుతారు? తప్పు చేయకపోతే తప్పు చేసిండు, బరాబర్ తప్పు చెయ్యనోడు నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తుందని మాట్లాడు. నువ్వు తప్పు చేసినాక బ్లాక్ మెయిల్, తప్పును ఎత్తి చూపడం బ్లాక్ మెయిల్ అనరు ఎవరు కూడా. నువ్వు తప్పు చేసినా ఎత్తి చూపుతుంది, దాన్ని బ్లాక్ మెయిల్ ఎట్లా అంటారు? సో అంటే మీరు అర్బన్ నక్సలైట్స్ అని మేము అన్నమా? ఇక తప్పు చేసిన ప్రభుత్వ అధికారిని ప్రజా సంఘాలో ఉన్న మన ప్రజలకు ఎవరైతే నియబద్ధులై ఉంటారో, అది ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గాని, రాజ్యాంగం ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసే అధికారం మనకు అంబేద్కర్ ఇచ్చిండు, మన రాజ్యాంగం ఇచ్చింది. మన భారతీయునికి పుట్టిన ప్రతి ఒక్కడు ఇలా గవర్నమెంట్ గాని సంబంధిత ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రిని గాని అడిగే అధికారం మాకుంది. ఆ అధికారంతో అడుగుతుండే తీర్మార్ మల్లన్న. తీర్మార్ మల్లన్న అసలు ఈ పార్టీని కొసల్లో తీసుకుపోతాడు నమ్మకం ఉందా మీకు? ఎందుకు లేదు, బరాబర్గా తీసుకుపోతాడు. ఇవాళ మీరు రోజుకు ఎంత పార్టీ ఎదుగుదల అవుతుంది, రోజుకు జనాభా ఎంత వస్తున్నారు, రోజుకు ఎంత పెరుగుతుందని మీకే చూడొచ్చు. ఇవాళ పార్టీ పెట్టి 8 నెలలు కాలే, ఇవాళ మా కేడర్ ఎంత ఉంది రాష్ట్రంలో? జిల్లా స్థాయి మండల స్థాయి వరకు మనకు కమిటీలు పెరిగినాయి. ఇక నెక్స్ట్ గ్రామ స్థాయి పోయేది ఉంది, అది కూడా కొన్ని ఊర్లలో అయినాయి. ఇప్పుడు 8 నెలల్లో నువ్వు గ్రామ స్థాయి నువ్వు కమిటీలు వేసినావు అంటే ఎంత వరకు ఉంటే వేస్తారు మీరు? అయిందన్నట్ట కాలేదన్నట్ట? అయితేనే కదా గ్రామ స్థాయి కమిటీకి పోతారు పార్టీ. సో మీకు నమ్మకం ఉంది? ఖచ్చితంగా 100,000% ఉంది. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉండటం తప్పు కాదు.
కాన్ఫిడెన్స్ తోనే పనిచేయాలి. మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే మన దగ్గర నమ్ముతారు మనని. అంతేనా? పక్క అసలు గట్టిగా మాట్లాడితే టిఆర్పి పార్టీ అనేది బీజేపీకి బి టీం లెక్క పనిచేస్తుంది అని చెప్పేసి ఆరోపణ ఉంది. ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు కొప్పున్నమ్మ నెత్తున్నమ్మ ఎన్ని రకాల ముళ్ళైనా వేస్తది. ఇప్పుడు అధికారం ఉన్నోళ్ళు ఇప్పుడు నేషనల్ అధికారం బీజేపీది, ఇక్కడ అధికారం కాంగ్రెస్, రెండు నేషనల్ పార్టీలే. వాళ్ళ నోటికి ఏది వస్తే మాట్లాడగలుగుతారు. అధికారం వాళ్ళు ఉంది కాబట్టి అంటే నెత్తి ఉంది వాళ్ళకి. ఏ రకమైన కొప్పు అయినా వేస్తారు, ఏ డిజైన్ అయినా వేస్తారు అంతే. మీకు కూడా నెత్తి ఇస్తే మీరు కూడా డిజైన్ వేస్తారుగా. ఇప్పుడు మాకు నెత్తి ఎట్టొస్తుంది రాదు. ఫస్ట్ ఒకవేళ నెత్తి వచ్చినా కూడా అందరినీ సమభావనతో చూసేదే ఉంటది కానీ కొప్పులు ఇప్పుడు ఉండదు. మాకు అంత తీరిక ఉండదు, అంత టైం ఉండదు. మా బహుజనులని వెనకబడ్డ తరాలని ముందర తెచ్చే ప్రయత్నంలో మా పార్టీ పనిచేస్తారు తప్ప ఈ కొప్పులు డిజైన్ వేసే టైం మాకు ఉండదు. రైట్, ఓకే. ఏంది అసలు ఏంది ఒట్టేజానయ్య గారి గోల ఏంది, ఒట్టేజానయ్య గారి గొడవ ఏంది, అసలు ఒట్టేజానయ్య గారు ఎక్కడికి పోయిండు, ఆ 72 కోట్లు ఎటు తీసుకుపోయిండు, 75 కోట్లు ఎటు తీసుకుపోయిండు, అదేదో గవర్నమెంట్ కి ఇచ్చేసి అయిపోయింది కదా. ఒట్టేజానయ్య గారు పాపం జిల్లా స్థాయిలో ఓన్లీ కాన్స్టిట్యున్సీలనే ఉందాం అనుకుండు. కానీ ఒట్టేజానయ్య గారి మీద ప్రేమతోటి ఈ ఆధిపత్య కులాలు ఏమైతే ఉన్నాయో, అరే నాయన నువ్వు ఇక్కడ ఓన్లీ కాన్స్టిట్యున్సీలనే ఉంటే వద్దురా, నిన్ను మేము రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలకు కూడా నిన్ను నాయకుడిని చేస్తాము అని అలుపేరగని శ్రమ చేస్తున్నాం మన ఆధిపత్య వర్గాలు, అగ్రవర్ణాలు. విన్నావా? ఇవాళ ఒట్టేజానయ్య గారు ఓన్లీ మొన్నటి దాకా జిల్లా మండలానికే తెలుసు. ఇవాళ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రీ అడ్వర్టైజ్ మా ఒట్టేజానయ్యని హీరోని చేసిర్రు. ఇవాళ స్టేట్ లో చేసిర్రు వాళ్ళ కష్టంతో. ఒట్టేజానయ్యని స్టేట్ లో పరిచయం చేస్తానికి కన్న తిప్పలు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారం. నేనైతే నా తరఫున నమస్కారం పెడుతున్నా. కేసులు పెట్టారు ఒట్టేజానయ్య గారి మీద, కేసులు పెట్టారు, పీడియాక్ట్ పెట్టారు, ఆయన కుటుంబాన్ని మొత్తం జైలు పడేసారు. అంటే మీరు ఇట్లా నవ్వుతూ కవర్ చేస్తురా, హీరో చేస్తున్నారు. ఇవాళ మా ఒట్టేజానయ్యని మండల స్థాయికి ఓన్లీ కాన్స్టిట్యున్సీకి సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి పరిమితమైన ఒట్టేజానయ్య గారిని ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేస్తున్నారు వీళ్ళు. దానికి మేము హ్యాపీ. అసలు ఒట్టేజానయ్య గారిని ఫేమస్ చేయాల్సినంత కర్మ పరిస్థితి ప్రతిపక్షాలకు ఏం పని, అధికార పక్షాలకు ఏం పని? ఉన్న వాళ్ళకు బాధ ఉంది. ఏం బాధ? ఒకటి, ఇవాళ సూర్యాపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే, పైన అధికారం కాంగ్రెస్ ది. అంటే ఓవరాల్ గా మొత్తం కూడా రెడ్డి సామాజిక వర్గమే. ఏదైతే మన కాంగ్రెస్ లో ఉన్న వర్గాలు, కాంగ్రెస్ లో కూడా 4 వర్గాలు రెడ్డే. ఇవాళ బిఆర్ఎస్ లో ఉన్నాయన రెడ్డే, అంటే ఓసీ కేటగిరీ. బీజేపీ ఉన్నాయన ఓసీ కేటగిరీ. అంటే మొత్తం కూడా ఒకటే లైన్ మీద నడుస్తున్నారు. అయితే ఇక్కడ ఒట్టేజానయ్య గారు లైన్ వచ్చేసరికి ఇవాళ రాష్ట్రంలో ఉన్న నిద్రపోయిన బీసీలను మొత్తం లేపుతున్నాడు, మెలక వచ్చేలాగా పనిచేస్తుండు. వీళ్ళని ఇట్లనే వదిలిపెడితే మన సీటు కిందికి నీళ్ళొస్తే సూర్యాపేటలో మనం అందరం కలిసిన ఈయనని ఏం పీకలేము. కాబట్టి వీని ఏదో ఒక రకంగా ఒట్టేజానయ్యని మూపియాలనే ఎజెండా పెట్టుకొని ఇవాళ ఒక కేసు పెట్టిండు మిల్లుల. ఆయన నిన్న ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, బహిరంగ దానికి వస్తా అన్నాడు, చర్చకి బహిరంగ చర్చకు వస్తా అన్నాడు, సవాల్ విసిరిండు. మరి ఎందుకు భయం అవుతుంది మీకు? లేని కేసులు ఎందుకు పెడుతుర్రు? వాళ్ళ చిన్న కొడుకుకి బిజినెస్ కు ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళ చిన్న కొడుకుని నువ్వు రిమైండ్ చేస్తారు, వాళ్ళ ఇంటికి సంబంధం లేని వాళ్ళని తీసుకుపోయి రిమైండ్ చేస్తారు. మీకెందుకు అంత భయం? ఒట్టేజానయ్య అంటే ఎందుకు మీకు లాభం నడుస్తున్నాయి? చాలా వాడేం తీస్తారు, వస్తారని అని ఎందుకు వదిలిపెడతలేరు? ఇవాళ మొన్న ఒక బెయిల్ రాగానే మళ్ళీ ఇంకో కేసు ఎఫ్ఐఆర్ ఎట్లా చేసిర్రు సంబంధం లేని విషయంలో? అంటే మీకు లాభం గడుస్తున్నాయనే కదా ఒట్టేజానయ్య అంటే ఉచ్చబోసుకుంటారు కదా. గెలుపు మాకు తెలుస్తుంది, మా గెలుపు మాకు అర్థం. ఒట్టేజానయ్య గారు గెలుపు ఆల్రెడీ గెలిచింది అగ్రవర్ణాల మీద, అది వాళ్ళే చెప్పకుండా చెప్తారు. ఒట్టేజానయ్య గారిని చూసి భయపడాల్సిన పరిస్థితి అవసరమా? కేసులు ఎవరి మీద అయితే, దొంగల మీద, తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు అయితే, సో ప్రజలు కూడా అదే విధంగా ఆలోచిస్తారు కదా. ఒట్టేజానయ్య తప్పు చేసిండు, 72 కోట్లు మింగేసింది కాబట్టి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది అనుకోవచ్చు కదా. ఓకేనా? తెలంగాణలో మిల్లులన్నీ, తెలంగాణలో మిల్లుల వ్యవస్థ ఎంత? అందులో దాదాపుగా 10,100 మిల్లుల మీద ఇవాళ డిఫాల్ట్ ఉంది. ఒక్కల పేరు ఎందుకు వస్తలేదు? ఓన్లీ ఒట్టేజానయ్యే పెద్ద తోప, ఒట్టేజానయ్య మిల్లే అంత పెద్ద ఇదా తెలంగాణలో? తెలంగాణలో ఓన్లీ 70 కోట్లను ఒట్టేజానయ్య చూపిస్తారు. 200 కోట్లు స్కామ్ చేసిన ఆయన ఏం బీకిరు ఇంతవరకు? ఏదైనా మీద యాక్షన్ ఏది? 1,500
మిల్లుల మీద ఇవాళ కేసులు ఉన్నాయి. ఏది రికవరీ ఏది? వాళ్ళ మీద కేసులే, వాళ్ళ పేర్లు ఎందుకు పేపర్లు వస్తలేవు, వాళ్ళ పేర్లు ఎందుకు న్యూస్ లో వస్తలేదు? ఓన్లీ ఒట్టజానే పేరు ఎందుకు వాడుతున్నారు? ఒట్టజానే మీకు ఎదురొస్తుంది కాబట్టి, ఒట్టజానే మీకు మొగడు కాబట్టి, సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో ఈ ఆధిపత్య వర్గాలకు అగ్రవర్ణాలకు మొగడు కాబట్టి ఆయన ఎక్కడ వస్తే మా సీట్ల కింద నీళ్లు వస్తాయో, మా సీట్లకు ఇది వస్తుందని అందరు కలిసి పనిచేస్తున్నారు ఆయన మీద. ఇవాళ అధికారంలో ఉన్న రెడ్డి, ప్రతిపక్షంలో ఉన్న రెడ్డి సూర్యాపేటలో అందరు కలిసి కుమ్మక్కై చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే సూర్యాపేటలో ఉన్న మీ బీసీ సామాజిక వర్గాలే మీ ఎంతనే రావట్లేదు. మీరెందుకు అట్లా కండు శ్రీనివాస్ యాదవ్ కండు సీన్ అయినా ఇవాళ బీసీ సూర్యాపేటలో ఉన్న బీసీలైనా వీళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళ మోచేతి నీళ్లు కాకుండా వాళ్ళకు భయభ్రాంతుల వాళ్ళ కింద పని ఇవాళ అధికంగా ఉన్న బీసీలు ఇవాళ సూర్యాపేటలో చూసుకుంటే గౌడ్స్ ఆధిపత్యం బానే ఊరు, సొమ్ముకుర్రు దమ్ముకుర్రు. ఇవాళ వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు పోటీ చేసే ఆలోచన వాళ్ళకి వస్తలేదు. అంటే వాళ్ళ ధైర్యం వాళ్ళకి వస్తుంది. మేము ఏం చెయ్యలేము, వీళ్ళ ఆధిపత్యంలో మీ మోచేతి నీళ్లు కాకుండా ఉంటాము అనేది వాళ్ళు ఉన్నారు. కానీ అదే రెడ్డిల కింద పని చేసిన ఒట్టజానయ్య చల్ మీతో నాకేంద్ర నేను ఏదైనా చేయగలుగుతాను ఒక మోగాలు లెక్క వచ్చి ఇవాళ బీసీ ఇలా తరపున నిలబడ్డాడు. అక్కడ వాళ్ళు వస్తారు మా వాళ్ళు, నేనేమంటున్నా వస్తారు మా వాళ్ళు. కాకపోతే విషయం ఏంటంటే కొన్ని ఇప్పుడు ఓటేజానే బయటికి రాగానే ఆర్థిక వనరుల మీద అటాక్ చేసిరుగా, ఈయన మొండోడు కాబట్టి తట్టుకొని ఉన్నారు. మన అంత మొండిగా తయారు కాలే. ఇంకా వాళ్ళు కూడా ఓటేజానే లాగా మొండిగా తయారైతే ఈ సూర్యాపేటలో ఉన్న అగ్రవర్ణాలు అడ్రస్ లేకుండా పోతారు. పెట్టే బేడా చదువుకోండి, ఆ టైం వస్తుంది. ఎక్కువ టైం లేదు. ఈశ్వరమ్మ గారి మీద జక్కిడి శివచరణ్ రెడ్డి గారు కొన్ని బూతు మాటలు మాట్లాడేదని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు, ప్రతి బీసీ వ్యక్తి కథం దొక్కి ముందుకొచ్చి ఆమెకు సపోర్ట్ చేసి, ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ టీఆర్, అన్ని పార్టీల బీసీ వాళ్ళు వచ్చి మీరు జక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడింది బరాబర్ తప్ప అని చెప్పేసి ఈవెన్ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు సైతం నేను నిన్ననే మేడ్చల్కి సంబంధించి మీ అంటే యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పెద్ద లీడర్ ని ఇంటర్వ్యూ చేసిన. సో ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ చెప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఇట్లా యూత్ అధ్యక్షుడు ఇట్లా అనడం కరెక్ట్ అంటే నేనే చెప్తున్నా కదా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరి అభిమాని అట్లా చరణ్ రెడ్డి అట్లా అనడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రేంజ్ లో గొంతు వినిపించారు. మరి ఇలా ఒట్టజాన యాదవ్ కాడికి వచ్చేసరికి ఎందుకు పార్టీలకు అతీతంగా మీ కులాలకు అతీతంగా ఎందుకు సపోర్ట్ రావట్లేదు? చెప్పారు మీకు సపోర్ట్ రావట్లేదని. ఎక్కడ? రేపు సోమవారం రోజు అనగా 3వ తారీఖు ఒట్టజానయ్య దగ్గరికి మీరు బ్యానర్లు చూడలేదేమో, పోస్టర్లు ఇట్లా చూడలేదేమో. రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాలన్నీ వేల సంఖ్యలో కదులుతున్నారు సూర్యాపేట వేదికగా. ఎందుకు ఒట్టజానయ్యకి ఎందుకు? నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అన్ని సంఘాలు వచ్చి మాట్లాడి మీరు చూడకపోయిరేమో, అది చూడలేదు కావచ్చు. ఇవాళ సూర్యాపేటలో మేమందరం కుల సంఘం వాళ్ళతో వచ్చి మొన్ననే మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ఇవాళ 3 రోజుల కింద ఎవరు చెప్పారు కుల సంఘం వాళ్ళు మాట్లాడతలేరని? రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల సంఘ నాయకులు మొత్తం చలో సూర్యాపేట వస్తున్నారు. ఎవరు చెప్పారు కుల సంఘాలలో బరాబర్గా? మరి మీరందరూ కలిసి మీ బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళంతా సపోర్ట్ కలిసి మరి ఒట్టజానయ్య గారు గారిని తీసుకొచ్చి బహిరంగ కూర్చోబెట్టి రాజు ఎవరు వస్తారో మా జాన తప్పు చేయడానికి కూర్చోబెట్టాలి. ఎందుకు కూర్చోబెడతలేము? అదే కార్యక్రమంగా ఇప్పుడు చేసేది. ఇలా తీర్మార్ మల్లన్న ఇలా రేపు చేయబోయే మీటింగ్ ఎవరైతే ఒట్టజానయ్య మీద ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు తీర్మార్ మల్లన్న, మీరు అబ్జర్వ్ చేసిరా? ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? ఈ రాష్ట్రంలో ఈ మిల్లర్ల వ్యవస్థ, ఈ ఏదైతే పౌరశాఖ ఉందో ఆ వ్యవస్థ, సివిల్ సప్లై వ్యవస్థల ఎన్ని వేల లక్ష కోట్ల స్కామ్ జరిగింది. ఈ 1,00,000 కోట్ల స్కామ్ లా ఈ ఒట్టజానయ్య ఏముందండి? ఎలకపిల్లని కాదు, ఏనుగులను పట్టుకొస్తుంది. ఏనుగుల డేటా తినిపోయిన ఏనుగులు ఉన్నారు, పందికొక్కులు ఉన్నాయి, పందికొక్కుల డేటా వేస్తుండు. ఇవాళ రేపు ఒట్టజానయ్య ముందస్తు బెయిల్ రాకుండా ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా సరే దాన్ని ఛేదించి రేపు మేము ఒట్టజానయ్య, తీన్మార్ మల్లన్న గారు ఇద్దరు సమక్షంలో బహిరంగంగా మేము సభ పెట్టి చర్చకు కూర్చుంటానికి మేము సిద్ధమవుతున్నాం. దాని ప్రణాళిక మేము సిద్ధం చేస్తున్నాం. బరాబర్గా
ఉమ్. వచ్చి సూర్యాపేట నడి బొడ్డులో పెడతాడు. ఉమ్. ఇదే ఏదైతే సివిల్ సప్లై ఆఫీసర్లు ఉమ్. ఏదే కలెక్టర్ గారు దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో కలెక్టర్ గారు ఎందు వారు ప్రతి ఒక్కరు ఉమ్. అందరు కూడా సమాధానం చెప్పే కార్యక్రమం ఉంది, చెప్పాలి కూడా ఉమ్. బరాబర్ చెప్పాలి. వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళ ఉద్యోగాలకు వస్తాయి ఉమ్. ఎసరు. మేమేం బీసీ ఒక బీసీ బిడ్డ మీద ఉట్టిగా బట్టగాల్చి మీరేస్తామంటే మేమేం గాజులు పెట్టుకోలేము. ఉమ్. బరాబర్గా ఈయన 70 కోట్లు కాదు, ఇది పెద్ద ఉల్లిగడ్డ మీద కొట్టు కాదు ఈ 70 కోట్లు. అసలు మేసిన పందికొక్కుల్ని బయటకు తీస్తున్నాం మేము. అసలు మేసిన పందికొక్కులకు సపోర్టు ఏ మంత్రి ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ మంత్రి ద్వారా అవుతుంది ఇది అనేది మా దగ్గర డేటా అదే కలెక్ట్ చేస్తుంది మా తీర్మానం వల్ల. బరాబర్గా బహిరంగ సభకు చర్చ కూర్చోవాల్సిందే. దీనికి ఆఫీసర్లు ప్లస్ ఏదైతే ఇంత చాకచక్యంగా ఎత్త పరిస్థితుల్లో పట్టేజారే కానీ ఇది ఇవ్వాలని ఈ ఆధిపత్య కులాల అగ్రవర్ణాలు ఏదైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి, ఆఫీసర్లు సమాధానం చెప్పుకోవాలి. అది బరాబర్గా మిమ్మల్ని కూడా ఆ ఛానల్ ప్రతి ఒక్కరు మీడియాని ఇంటింటికి పోయి పిలుస్తాం మేము, మీడియాని ఇంటింటికి. అందులో భాగంగా మీరు కూడా రావాల్సి వస్తుంది. మీకు తెలిసిన మీడియా వాళ్ళు కూడా ఎవరంటే పట్టుకురారు. ఇక గుంజకపోతాం కూడా, ఎందుకంటే మా తరఫున మీరు మాట్లాడాలి కాబట్టి మాకు మిమ్మల్ని గుంజకపోయే హక్కు మాకుంది. సూపర్, చాలా మంచి మాట అన్నారు. అంటే నాకు కొంచెం ఎందుకు ఈ విషయము అతిశక్తి అనిపిస్తుంది. ఏది ఇప్పుడు ఒట్టెజి అనే గారు ఒక ఎమ్మెల్యేగా గెలవలేదు, ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఏదో మొన్న వచ్చిన 8 నెలల 10 నెలల క్రితం పుట్టిన పార్టీలో ఒక రాష్ట్రానికి సంబంధించి పదవి ఇచ్చారు. అలాంటి ఒట్టెజి అనే గారి మీద రాష్ట్ర స్థాయిలో తొక్కాల్సిన అవసరం అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంది? అక్కడనే మీకు ఆన్సర్ ఉంది. ఒట్టజానయ్య నిన్న మొన్న పుట్టిన పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఉన్నారంటారు కదా, ఆయన దమ్మేంది ధైర్యం ఏంది అనేది ఆదివారికి 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న ఆయనకు తెలుసు. ఇలా ఒట్టజాన 8 నెలల పార్టీలో పుట్టంగానే రాష్ట్రం మొత్తం చూస్తుందంటే అక్కడనే తెలిసిపోతుంది కదా ఒట్టజాన హీరో అని. అక్కడ ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ కూడా తెలియని ఒట్టజాన రాష్ట్రం అంతా రాష్ట్ర సర్కారు రాష్ట్ర గవర్నమెంట్ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు ఆయన మీద దృష్టి పెట్టిందంటే ఆయన హీరో. బరాబర్ హీరో ఎందుకు తుప్పాలు ఆటో మనకి తీసి అవతలేస్తలేరు ఎందుకో? ఇంతమంది పోలీసు వ్యవస్థను పెట్టి ఎన్ని బేల్ తెచ్చుకున్నా కూడా ఇంకో దొంగ కేసు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఆయనను అరెస్ట్ చేయకపోతే మనకి ఇజ్జత్ ఉండదు, మన మానవ ఉండదని నువ్వు కామెంట్లు వస్తున్నాయి, మాకు వినపడుతుంది. అది సవాల్ ఎందుకు ఇస్తున్నారు? తుప్పాలే కదా వదిలిపెట్టి అయ్యో పిల్ల పోతారు గారికి. తెలుసు ఆర్ కృష్ణయ్య గారు బీసీ బిడ్డ. గట్టిగా మాట్లాడితే ఆర్ కృష్ణయ్య గారు కంటే ఎక్కువ తోపులు కాదు మీరు. ఎవరు తోపులమే? ఆర్ కృష్ణయ్య తోపే, మేము కూడా తోపులమే. ఆర్ కృష్ణయ్య తోపు కానీ ఇలా బీసీ వర్గాల మొత్తం ఒక తాటి మీద ఇచ్చిండా? ఉన్నాయి. ఆర్ కృష్ణయ్య అసలు రైతు జరగట్లేదు, ఆర్ కృష్ణయ్య అక్రమ కేసులు కావట్లేదు, ఆర్ కృష్ణయ్య తీసుకెళ్ళి జైల్లో పడేయట్లేదు. ఆన్సర్ మీ దగ్గరనే ఉంది. నేను ఇంత మన పబ్లిక్ లో నేను అంటానికి లేదు, అనాలి. అనను. ఆర్ కృష్ణయ్య ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక బీసీ కదలికం తెచ్చి నిలబడలేకపోయిండు. వాళ్ళ చేతుల్లో నిలబడలేకపోయిండు. వాళ్ళ దమ్మును ఎదిరించలేకపోయిండు. బయలుదేరి అయిపోయిండు. గవర్నమెంట్ బాబు సంబంధించాలి. ఇక మనము దానికి చెప్పేది ఏముంది? ఆయన పోరాటం బీసీ పోరాటం ఎవరికి కంటే నలిసి అవుతుందో వాళ్ళకి. ఇవాళ ఆయన ఒక కాడికి ఈదిన వరకు ఈదిండు, ఆయన వల్ల కాలేదు, సైడ్ తప్పుకున్నాడు. నేను ఎందుకంటే మీ నోట్ల నుంచే సమాధానం రావాలన్న ఉద్దేశంతో మీకు క్వశ్చన్ చేసిన. దీంట్లో 2 ఆన్సర్లు రావాలంటే 2 వచ్చినాయి మీ దగ్గర నుంచి వస్తాయి. రైట్, మీరే చెప్పారు. ఎదిరిస్తే ఒట్టెజి గారి మీద ఎలాంటి కేసులు అయినాయి, అక్రమ కేసులు పెడతారు, భయపెడతారు అని చెప్పేసి మీ బీసీ వాళ్ళే రావట్లేదు అని చెప్పి మీరే అన్నారు. అంత ఫేమస్ అయిన ఆర్ కృష్ణయ్య గారు సైతం కూడా సరెండర్ అని చెప్పేది అన్నారు. ఇంకా మీకు మిగిలింది ఏముంది? మీ వెనక మీ బీసీ వాళ్ళు ఏడున్నారు. నేను ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం కొట్లాడింది 20 ఏండ్ల గత 20 ఏండ్ల కింద నుంచి పైబడే ఉండొచ్చు, ఎగ్జాక్ట్ గా నాకు టైం తెలియదు.
20 ఏళ్ల కింద మీరు ఎట్లున్నారు టెక్నాలజీ ఇప్పుడు ఎట్లుంది? పెరిగింది కదా. ఖచ్చితంగా పెరుగుద్ది. ఆ టెక్నాలజీ పెరిగినట్టే వెనకట ఒక దొర వస్తునో లేకపోతే నువ్వు వస్తునో నేను వస్తున్నా వయసుకు చిన్న అయినా కూడా కులానికి పెద్ద వస్తుండు బలాట్ల నుంచి అంటే లేచి నిలబడ్డది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే వచ్చినా లేచి నిలబడే పరిస్థితి ఎవరికిరా నువ్వు ఎమ్మెల్యే అదే నా భువని తింటున్నా అంటుంది. మారిందా లేదా? వ్యవస్థ మారిందా లేదా? అప్పుడు ఎదిరించలేదు, అప్పుడు నిలబడలేకపోయారు అంటే ఇలా 10 ఏళ్ల పోరడానికి కొట్టుకారి పోయేదన్నది ఏమని చెప్పు. ఇదివరకు మన వయసులో 20 ఏళ్ళు వచ్చినోడు కూడా ఆయా సుతాల పాటు తెచ్చిచ్చారు. ఇవాళ నువ్వు 5 సంవత్సరాల పిల్లగానికి పని చెప్పు నేను నోరు కొట్టుకాడుకు అంటాడు. వ్యవస్థ మారింది కదా. వెనకటున్నట్టే లేరు. ఇవాళ వెనకట గౌరవాలు పెద్దరికాలు ఊర్లలో పెద్ద మనుషులు పంచాయతీ చేస్తే నిలబడి ఉన్నది. ఇప్పుడు ఎవరైనా ఊర్లలో పెద్ద మనుషులు ఉన్నారా? ఎవరికి ఆడే హీరో ఇప్పుడు. కాబట్టి ఎవరికి ఇప్పుడు భయపడే రోజులు లేవు, ఇక్కడ భయపడే రోజులు లేవు. కానీ ఆర్థిక వనరుల మీద దెబ్బ పడతదేమో ఒక చిన్న బీజం ఉంది. దాన్ని మేము బయటికి తెచ్చే ప్రయత్నాలు నేను చేస్తున్నాను. బరాబర్ అవుతుంది కాదు, బరాబర్ అవుతుంది కాదు, అవుతుంది అవుతుంది చెప్తున్నా, అవుతుంది అవుతుంది. బీసీ వర్గం బహుజన వర్గం తలుసుకుంటే కాన్నంటూ ఏది లేదు. రాదు రాదు అన్న తెలంగాణని సకల జనులు సమ్మె చేసి కొట్లాడి తెచ్చిరు తెలంగాణని. ఏం కాదు స్వతంత్రం రాదు, భారతదేశానికి స్వతంత్రం రాదు అంటే కొట్లాడి తెచ్చిరు మహనీయులు. స్వతంత్రం ఏమి రాదు, ఎందుకు రాదు, ఎవరి అభ్యాసం రాదు. కొట్లాడితే బీసీ అధికారం ఖచ్చితంగా కొట్లాడే దమ్ము బీసీ బహుజనులలో ఉంది. ఖచ్చితంగా కొట్లాడతారు, ఖచ్చితంగా బీసీ రాజ్యం వస్తుంది, బహుజన రాజ్యం వస్తుంది. ఈ దెబ్బతోటి అగ్రవర్ణాలు అడ్రస్ లేకుండా చేసే కాలం వస్తుంది. కాలక్రమేణా వాళ్ళు అంతమంది ఉండే నాట వెనకట అని చెప్పుకునేది రేపు రాబోయే తరాలకు మీరు చూస్తారు. అసలు గట్టిగా మాట్లాడితే ఈ పార్టీలో మీరే ఉంటారో ఉండరో ఎందుకున్నావు? పార్టీతో సంబంధం కూడా లేదంటున్నా. రాజ్యాధికారం కావాలి గట్టిగా మాట్లాడతారు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మంచి ప్యాకేజ్ ఇస్తే మీరే జంప్ అవుతారు. మా పార్టీ అధినేతకు మస్తు ప్యాకేజీలు వచ్చినాయి. పోలే రేవంత్ రెడ్డి 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తా అన్నాడు, పోలే మంత్రి పదవి ఇస్తా అన్నాడు, పోలే. మా లక్ష్యం ఏంటంటే అంతిమంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి ఎజెండా, మా కార్యవర్గం ఎజెండా మొత్తం కూడా బీసీ రాజ్యాధికారం రావాలి. బీసీలు ముఖ్యమంత్రి సీట్ల కూర్చోవాలి. అది ఎవ్వాలన్నా కానీ తీన్మార్ మల్లన్న ఓన్లీ తీన్మార్ మల్లన్నే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేము. ఎక్కడ కూడా మా తీన్మార్ మల్లన్న నేను ముఖ్యమంత్రి అవుతాడని చెప్పలేము. మెజారిటీగా రేపు రాబోయే లీడర్లు మెజారిటీగా రాష్ట్రాన్ని ఎవరు పాలించగలిగిన శక్తి అవగాహన ఉంటుందో వాళ్ళు ఇవాళ మా బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీ బహుజనులు ఎవరన్నా కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రి అవుతాడు. అంతే మా రాజ్యాధికారం తరఫున. సో లాస్ట్ ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు జనరల్ గా ఒట్టజానయ్య గారి మీద ఇంతకు ముందు ఎలాంటి ఆరోపణలు ఉన్నాయంటే, ఒట్టజానయ్య అంటే భూ కబ్జాదారుడు, భూ బకాసురుడు, ఒట్టజానయ్య అంటే మడ్డలు చేపిస్తాడు, తెర వెనుక ఉండి మనుషులను చంపిస్తాడు అని ఉండే. ఇప్పుడు కొత్తగా ఇంకోటి ప్రమోషన్ యాడ్ అయినట్టుందిగా, ఒట్టజానయ్య అంటే రైస్ మిల్లులు పెట్టుకొని 100 కోట్లు మింగేస్తాడు అంటే ఎన్ని మీకు చూసుకున్నట్టే అయితే హీరో లెక్క కనిపిస్తుందా వీళ్ళ లెక్క కనిపిస్తుందా? ఒట్టజానయ్య గారు ప్రస్థానం ఎక్కడి నుంచి బాగా వెలుగులోకి వచ్చింది మీకు తెలిసి అంటే ఏ సంవత్సరం నుంచి? గత మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పటి నుంచే కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాలు మినిమం 9-10 సంవత్సరాలు పనిచేసిండు. ఎవరితోటి? మంత్రి గారితో. మంత్రి గారికి వెన్నుముక్క లెక్క పనిచేసిండు జగదీశ్వర్ రెడ్డి. ఇలా కేసీఆర్ గారికి జగదీశ్వర్ రెడ్డి ఏ రకంగా వెన్నుముక్కగా పనిచేసిండో అదే జగదీశ్వర్ రెడ్డికి ఒట్టజానయ్య వెన్నుముఖంగా పనిచేసిండు. 10 సంవత్సరాల జర్నీ చేసిండు. 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యని కబ్జా, చెయ్యని ఏమన్నారు మీరు ఇంకా మర్డరు సంథింగ్ ఏదన్నా కావచ్చు, ఆ 10 సంవత్సరాలలో చెయ్యని ఒట్టజానయ్య బీఆర్ఎస్ పార్టీని మన జగదీశ్వర్ రెడ్డిని వీడి పక్కకు రాగానే కబ్జా కూడా అవుతాడు, లంగ్ అవుతాడు, లపూట్ అవుతాడు, మర్డర్ దారి అవుతాడా? ఎట్లయితాడు? మరి 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు? అరే లంగా నువ్వు మడ్డలు చేస్తున్నావు, భూ కబ్జా చేస్తున్నావు, చలో నా పార్టీ నుంచి దొబ్బేయని ఎందుకు సస్పెండ్ చేయలే? ఎందుకు పెట్టుకున్నావు? అన్నటి ఈ భూ కబ్జాదారుని పక్కన ఎందుకు పెట్టుకున్నావు? ఈ మర్డరిస్టుని ఎందుకు పెట్టుకున్నావు? ఈ మర్డరిస్టు పార్టీకి పని ఎందుకు చేపించుకున్నావు? ఇవాళ నీ పార్టీ నుంచి వెళ్ళగానే భూ కబ్జాదారి నయానాయేమో, మర్డర్
వరిష్ఠు వగైరా వగైరా. జగదీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నేను మారతా, నేను మంచిగా ఉంటా, బుద్ధిమంతులు లెక్క ఉంటా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నాం, పదవి ఇచ్చినాం అని చెప్పేసి అంటారు. ఆయన ఉదయజాన గారు మారలేదు, అదే భూదండాలు చేస్తారు కాబట్టి వద్దని బయటికి పంపించినందుకు మా మీద ఆరోపణలు చేస్తున్నారు చెప్పి వాళ్ళ ఇది పార్టీ ఒట్టజానయ్య గారు ఏం పెద్ద దేవుడు కాదు, లేదా పైనుంచి లప్పుకున్న ఊడిపడలే, లేదా బ్రహ్మ డైరెక్ట్ గా ఆయన ముద్దలు చేసి పెట్టలే. కబ్జా చేసినప్పుడు, మర్డర్ చేసినప్పుడు ఎంత పెద్ద తోపైనా శిక్ష పడిచ్చే అధికారం గవర్నమెంట్ కు ఉంటది. ఇవాళ కొన్ని వేల మందిని, వందల మందిని చంపిన నయంనే ఒక్క అక్షరం అనుకుంటే మర్డర్ చేసి పడేసి, అంటే ఎన్కౌంటర్. మర్డర్ అంటే ఏది ఎన్కౌంటర్. అలాంటి అధికారం ఉన్న పార్టీ గవర్నమెంట్ ఇవాళ ఒట్టజానే ఒక ఇంత కాదు ఒక కాన్స్టిట్యున్సీకి కూడా పూర్తిగా తెలియదు మొన్నటిదాకా. అట్లాంటి ఆయన నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఆయన మీద ఎందుకు తీసుకోలేకపోయినావు? స్టిల్ ఇప్పటికి కూడా నువ్వు ఎమ్మెల్యేవే కదా, ఒక్క కేసు ఎందుకు రుజువు చేయలేకపోతున్నావు? ఒక్క కేసులో ఎందుకు రిమాండ్ చేయలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఇన్ని 75 కేసులు సింగిల్ డేలో పెట్టించినావు? 75 కేసులల్లా ఒక్క కేసు నిర్ధారణ చేసినవా నువ్వు? ఉందా నీ కదా? ఒక నిర్ధారణ అయితే శిక్ష వేస్తుంది కోర్టు, జరుగుతున్నాయి కదా. ఇప్పుడు చిన్నోని పెద్ద ఇప్పుడు ఒట్టజానయ్య మీద ఒక కేసు నాకు సిల్లీగా అనిపించింది. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒట్టజానయ్యకు ఆ నేల మీద చక్కగా నడవరాదు నాకు తెలిసి. అలాంటి ఆయన చెరలో పోయి 6 క్వింటాల చేపలు పట్టుకొచ్చిండా? ఒక్క మాట. ఇట్లాంటి కేసులు ఒట్టజానయ్య పెద్ద మనిషి అనంగా మొగడి పిల్లల కేసులు అదే తప్ప. ఇప్పుడు మొగని తప్పుంటే మొగని గద్దాయిస్తాం ఎవరో అయినా, పిల్లలు తప్పుంటే పిల్లలు గద్దా. ఎవరైతే మొగన్ని గద్దాయిస్తాడో అరే నిన్ను గద్దాయించి వినివే కేసు పెడతాడు అని పెట్టించినాను. పాస్ కేసులు ఒక్కటన్నా నిలబడగా నువ్వు పెట్టిన కేసు? ఒక్కటన్నా మీ ప్రభుత్వం పెట్టిన కేసు ఒట్టజానయ్య మీద ఒక్కటన్నా నిలబడ్డదా? ఒక్కటన్నా మీరు శిక్ష వేపియగలిగిర్రా? ఒక్కదానికన్నా ఛార్జ్ షీట్ వేయగలిగిర్రా? ఒక్కదానికన్నా సాక్ష్యాలు చెప్పగలిగిర్రా? 75 కేసులు సింగిల్ డేలో పెట్టిన ప్రభుత్వం నీ చేతులు ఉందని. 75 కేసులను కూడా తట్టుకొని నిన్ను, నీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఒక మోగోన్ లెక్క మీకు ఎదురు తిరిగి చాలా మీరేందో నేనేదో చూసుకున్నా ఉంటే ఉత్తర పోతే జాతకరాన్ని నిలబడ్డాడు. ఆయన కదా హీరో, ఆయన కదా. ఒక్కసారి పుట్టినాం ఒక్కసారి చేస్తాం అనుకొని ఫిక్స్ అయ్యిండు. ఇంకోటి పిల్లలకి అంత ఎంతో సంపాదించిండు, వాళ్ళకి దేవులాట్లేదు, వాళ్ళు చదువుకురు, వాళ్ళ బతుకు బతుకుతారు. ఇవాళ కొత్త రేపటికి 2 నా జనాల కోసం కొట్లాడుతున్నా తెగిడిచిండు, తెగవాడు వస్తుండు. మీ వీరికి దమ్ము ఉంటే న్యాయంగా ఎదుర్కోరు, రాజకీయంగా ఎదుర్కోరు. ఇట్లాంటి తుప్పాల కేసులు, లంగా కేసులు, లాపుట్ కేసులు పెడితే లాస్ట్ లంగలు అయ్యేది మీరే. ఇప్పుడు మీరే ఎన్ని కేసులు, అక్రమ కేసులు అవి ఇవి పెడుతున్నారు. అసలు మీ బాధ ఏంది? మీకు ఏం కావాలి? రాజ్యాధికారం కావాలి. అది ప్రజలు ఇస్తారు, వీళ్ళు ఇస్తారా? ప్రజలకే కావాలి. అవును, మరి దానికోసం కొట్లాడుతున్నాం, దానికే కొట్లాడుతున్నారు అని మీరు తప్పు చేసే కేసులు పెట్టద్దా? నువ్వు రాను క్వశ్చన్ అడుగుతున్నావు. తప్పు చేస్తే పెట్టమనే చెప్తున్నా. బరాబర్ పెట్టు, దాన్ని నిరూపి. కేసు అయితే కదా నిరూపించేది. కేసు చేసినప్పుడు కదా. ఇప్పుడు తప్పు చేసినప్పుడు కేసు ఎందుకు కాదు? ఆ రోజు వచ్చినప్పుడు బరాబర్ నువ్వు కూడా లోపలికి పోతావు. నేనేమంటున్నా, బరాబర్ గా తప్పు చేసినోడు బ్రహ్మ దేవుడైనా సరే శిక్షింపబడాల్సిందే. తప్పు చేసినోడు బరాబర్ తప్పు తేల్చండి, శిక్ష చేయండి. దీనికి ఏమంటే లేదు. మరి ఏం తప్పు చేయనప్పుడు ఒట్టజానయ్య గారు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రైట్ క్వశ్చన్ అడిగింది. ఇవాళ వజ్ర ఇండస్ట్రీస్ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందో మీకు ఏమైనా అవగాహన చెప్పండి. 2003 నుంచి 2006 వరకు వజ్ర ఇండస్ట్రీలో షార్ట్ ఫాల్ ఉందనేది ఎఫ్ఐఆర్. నేను ఒక్కటే అడుగుతున్నా, 2023లో షార్ట్ ఫాల్ మీకు చూపించిన వజ్రకి నెక్స్ట్ 2024లో ఎందుకు మీరు ధాన్యం ఇచ్చిరు? పోనీ 2023లో ఇచ్చినావు, 2023లో కూడా మీకు షార్ట్ ఫాల్ చూపించినప్పుడు 2024కి ఎందుకు ఇచ్చినావు? 2024 కూడా షార్ట్ ఫాల్ చూపించినప్పుడు నువ్వు 25కి ఎందుకు ఇచ్చినావు? 26కి ఎందుకు ఇచ్చినావు? ఒక్కసారి షార్ట్ ఫాల్ చూపిస్తే నువ్వు పనికిరావు రాబాయ్, నువ్వు నడువు పక్కన ఎందుకు నువ్వు పక్కన పెట్టలే? గవర్నమెంట్ మళ్ళీ 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 ఎందుకు రిపీట్ గా 4 సంవత్సరాల నుంచి బతిలాడి మరి ఓట్లేసిపోతున్నా నష్టం చూపించిన వీళ్ళకి? తప్పుడు కేసులేగా, తప్పుడు కేసులు బరాబర్ తప్పుడు కేసు. పారిపోయేక్కడండి మీకు అదే చెప్పినాకినా. ఈ సందర్భంలో
ఈ బీసీ వాదం నిన్న ఏదైతే ఈశ్వరమ్మ మీద జరిగిన దాడి ఉందో ఆ దాడిలో మేజర్ పాత్ర కొట్టజానయ్య గారు. అందరిని ఏకదాటి చేయటంలో ఆయన ఇంటి మీదికి బరాబరు నేను కూడా పోయినా. విన్నారా? అందరం మా టీం అంతా పోయింది. వీళ్ళందరినీ కలిగించిన ఎవరయ్యా అంటే ఒట్టజానయ్య. ఒట్టజానయ్య నా ఇంటి మీదికి తీసుకొస్తాడా ఈ గొల్లోడు. దీని సంగతి ఏందో చూడ్రి. ఏదైతే ఇంటి మీదికి పోయిన జక్కిడి ఉందో జక్కిడికి సపోర్ట్ ఎవరు? ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వాళ్ళకు భయం పట్టుకుంది కదా లోకల్ వాళ్ళకి. ఈయన పోయి ఆయన చెప్తే మీ ఓని సంగతి ఏం చేస్తారో మాకు తెలియదు, వాణ్ణి ముయ్యాలనేది వీళ్ళందరూ కలిసి ఆడుతున్న ఒక నాటకం. ఆ నాటకంలో భాగంగా లేని ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ మీకు ఇస్త్రీండి ఒట్టజానయ్య. ఏమని ఇస్త్రీండి అంటే, నా మిల్లులో మీరు ఇచ్చిన టైం ఇంకా 3 నెలల టైం పీరియడ్ ఉంది వాళ్ళ గవర్నమెంట్ లెక్క చెప్పనీకి. ఆయన ఈ 3 నెలల టైం పీరియడ్ లో మీకు కావాల్సిన బాకీ లీగల్ గా ఎంత ఉందో అంత నేను రూపాయి ఉండని అర్థుండని బరాబరుగా ఇన్ టైంలో నేను చెల్లియకపోతే గవర్నమెంట్ కనుక నేను బాకున్నట్టు తేలితే నేను నా వజ్ర ఇండస్ట్రీస్ 100 కోట్ల ప్రాపర్టీ, మీరు అలిగేషన్ పెట్టేది 70 కోట్ల ప్రాపర్టీ, ఈ 100 కోట్ల ఆ ప్రాపర్టీని గవర్నమెంట్ కి అక్కడికక్కడికే రిజిస్ట్రేషన్ చేస్తా అంటుండు. మీరు రెడీనా? ఇంకోటి, అది ఓపెన్ ఛాలెంజ్ చేసిన రోజు బేర్ వచ్చింది. అమ్మాయి ఈడేదో ఛాలెంజ్ చేస్తుండు మనకి ఎట్లా అనేసి జేపీ మిల్లు పెనబాట్లో 2 సంవత్సరాల కింద మూతబడ్డ మిల్లుకు పౌరశాఖ అసలు ఎట్లా సివిల్ సప్లై చేస్తుంది, ధాన్యం ఎట్లా ఇస్తుంది? ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఎవరు అగ్రిమెంట్ చేసుకొని ఉంటారండి? ఆ మిల్లోడు గవర్నమెంట్ కి అగ్రిమెంట్ చేస్తాడు. ఆ మిల్లోడు ఒటజాయకి ఇస్తాడా, సైరాకి ఇస్తాడా, నీరేకి ఇస్తాడా గవర్నమెంట్ కి అవసరమా? అవసరం లేదు. ఆ తనిఖీలకు పోయినప్పుడు మీరు ఫస్ట్ రాంగ్ స్టెప్పే పడా ఉన్నదానికి మీరు సప్లై చేసారు, మీరు దొబ్బి తినడానికి. ఇవాళ ఆయన తీసుకొచ్చి ఆయన ఏదో మిల్లు ఇదైతుంది నేను వజ్రాకి ఇచ్చినని ఆయన చెప్పగానే ఆయన మాట పట్టుకొని వజ్రాకి జేపీకి ఏమైనా అగ్రిమెంట్ ఉందా? ఉందా? లేదు. లేకున్నా కూడా ఇక్కడ వీడు వేలు తీసుకొని వస్తే మన ఇజ్జత్ పోతది. ప్రతిపక్షంలో ఉన్నది మనమే, పాలక పక్షంలో ఉన్నది కూడా మనమే. ఇంతమంది మన అగ్రవర్ణం కూడా ఆయన ఏం పీకలేకపోయారు అనేది జనాలు చాలా దండు పడతారు ఒట్టజానయ్య వెనకంగా. ఇది మనం ఆపాలి ఎట్టి పరిస్థితుల్లో అనేసి ఆ కేసు పెట్టారు. ఆ కేసుకు కూడా బెయిల్ అప్లై చేసారు. బెయిల్ అప్పీల్ చేస్తే దాన్ని బెంచ్ మార్చి మీకెందుకంత భయం? మీకెందుకంత భయం? మీరు తప్పు చేయనప్పుడు, మీలో మీ కేసులో నిజాయితీ ఉన్నప్పుడు, మీకు దమ్మున్నప్పుడు మీరు బెంచీలు ఎందుకు మారుస్తారు? పీపీలను ఎందుకు మారుస్తారు? ఆ ఫస్ట్ వచ్చిన బెయిల్ ఆ బెంచ్ మీద తొందరగా వచ్చిందని నువ్వు బెంచ్ మార్పిచ్చిరు దగ్గరుండి. ఇవాళ ఇంకా 2-3 రోజులు పోస్ట్ పోన్ అయితే ఈ లోపు పట్టుకున్నాం. ఎట్టి పరిస్థితిలో అరెస్ట్ చేసినామనే న్యూస్ పేపర్లో రావాలి. ఇది వాళ్ళ ఎజెండా, ఇది వాళ్ళ కాన్సెప్ట్. కానీ దేవుడు అనేటోడు పైన ఒకడు ఉంటాడు. అన్యాయం ఏంది న్యాయం ఏంది అనేది ఎనాలిసిస్ చేసి దేనికి అది రాస్తాడు. దాంట్లో భాగంగా ఒట్టజానయ్య గారిని మీరు అరెస్ట్ చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు అనే సూపు ఒకటి ఉంటది. నిజమేంది అబద్ధమేంది, నీతికి అవినీతికి తేడా ఉంటది, జమాన్ ఫరక్ ఉంటది. నీతి పోయి ఆకాశం మీద ఉంటే అవినీతి వచ్చి ఆ పాతాళంలో ఉంటది. మీరు అక్రమంగా ఇట్లాంటి ఎన్ని చేసినా దేవుడు మెచ్చడు. అన్నమాట దేవుడు అనేటోడు మెచ్చడు. దేవుడు మెచ్చని మీరు ఏం బీకలేరు. మీరు ఎంత అధికారంలో ఉంది ఏం చేయలేరు. మన మానవ చేతులు ఏమి ఉండదు. ఏది అవినీతికి అక్రమంగా ఒక మనిషిని భూస్థాపితం చేద్దామని చూస్తే అష్ట దిక్కులు చూస్తుంటాయి, కాలం చూస్తుంటది, భగవంతుడు చూస్తుంటాడు. ఈరోజు సూర్యాపేటకు సంబంధించి ఒట్టజానయ్య గారి ఈ యొక్క కేసులలో సర్వోత్తమ్ రెడ్డి గారి పాత్ర, వేణారెడ్డి గారి పాత్ర, రమేష్ రెడ్డి గారి పాత్ర, జగదీష్ రెడ్డి గారి పాత్ర, సంకినేని గారి పాత్ర ఉన్నదంటారా? 100కు 200% ఉన్నది. అందరి సమీకరణలతోటే ఇవాళ ఆయన మీద కుట్రలు జరుగుతుంది. ఇది రాసి పెట్టుకోండి. అందరు ఏమేం మాట్లాడుతున్నారో తెలుసు. ఇవాళ అధికారంలో ఉన్నది చెయ్యి బరాబర్గా మళ్ళీ తీసుకొని మేము లోపలేసారు. వాళ్ళు విన్నారంటే నీ ఎంతమంది వేస్తారు? అందరు కలిసే చేస్తారు ఈ కుట్ర, అందరు కలిసే చేస్తారు. నేనేమంటున్నా అంటే ఒకటే క్వశ్చన్, ఇవాళ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, ఏది ఓన్లీ సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో. ఈ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీకు ఇప్పుడు సర్వోత్తమ్ రెడ్డి ఒక లెజెండ్ లీడర్ కొడుకు, ఒక లెజెండ్. వాళ్ళ నాన్నకు మేము మాయ వాళ్ళ నాన్న చేయబట్టే సచ్చిండు కాంగ్రెస్ పార్టీకి శేషి విన్నారా? ఇవాళ ఒకటే చెప్తున్నా నేను, మీరు నిజాయితీగా మీరు పని చేసిరు. మీ అయ్య 5 సార్లు 6 సార్లు మీ నాన్న గౌరవ దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసిండు.
మంత్రిగా చేసిండు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర వాళ్ళ నాన్నది. అంత బలమైన నాయకుడు, అంత బలమైన నాయకుడు మీ నాన్న చరిత్ర అక్కడ ఉండంగా మీకెందుకండి భయం? మీకు ఈ కుట్రలు చేయాల్సిన అవసరం ఏముందని నేను అంటున్నాను. మీ పేరే వినపడుతుంది మాకు, మీ పేరే సర్వోత్తమ రెడ్డి గారి పేరే ఎక్కువ శాతం వినపడుతుంది. ఏది ఈ మన జగదీశ్వర్ రెడ్డి పేరు కన్నా కూడా సర్వోత్తమ రెడ్డి గారితో వినపడుతుంది. ఆయన చూస్తే అట్లా అనిపిస్తుంది. ఆయన నిన్న మొన్న వచ్చిన వాస్తవంగా కూడా చెప్పాలంటే ఆయనకి కుళ్ళులు కుతంత్రాలు ఇంకా ఏమి ఎక్కువ ఉండవు. కానీ నేను ఇదే విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు నన్ను తిట్టినా, మీ పార్టీ వాళ్ళు తిట్టినా, ఇంకోరు తిన్నా, సర్వోత్తమ రెడ్డి గారు ఇలాంటి ఇన్లీగల్ కేసులు, అక్రమ కేసులు పెట్టి మనుషుల్ని హింసిస్తాడు, మనుషుల్ని బాధ పెడతారు అని అంటే నాకు ఎందుకో సర్వోత్తమ రెడ్డి గారి పాత్ర ఉండదు. ఎందుకంటే ఆయనకు చాలా పెద్ద చదువు చదువుతున్నాడు, పెద్ద ఉద్యోగాలు చేసి వాళ్ళ నాన్ననే ఒకనొకప్పుడు వాళ్ళ నాన్ననే రాజకీయాలు వద్దన్నది సర్వోత్తమ రెడ్డి గారి. కానీ నేనేం చెప్తున్నా అంటే మేబీ ఆయన సొంత ఆలోచన అయ్యి ఉండకపోవచ్చు. సొంత ఆలోచన ఇప్పుడు దిగిండు రంగాలకైతే బురద అయితే పూసుకుండు, రాజకీయ బురద. ఆయన పక్క నుండి ఈ బురదలకు నువ్వు దిగినవు, నువ్వు తేటగా ఇదే రకంగా నీ జర్నీ సాగాలంటే నీకు అడ్డం వచ్చేటోళ్ళని నువ్వు సైడ్ అనుకుంటా పోవాల్సిందే అని పక్కన వాళ్ళు గైడెన్స్ ఇచ్చిర్రేమో అని నేను అనుకుంటున్నాను. సర్వోత్తమ రెడ్డి గారు మంచోళ్ళని మార్కులు ఇస్తున్నారా? మంచోడు అయినప్పటికీ కెరియర్ పరంగా నువ్వు డిస్టర్బెన్స్ ఉంటుంది కొద్దిగా చూసుకో అంటే మరి తెలిసి తెలవకనో లేకపోతే రాజకీయ అవగాహన లేకనో వగైరా వగైరా ఏమన్నా కావచ్చు, వాళ్ళ మాట వింటుండేమో అని అనిపిస్తుంది నాకు. ఇంకో కోణంలో కూడా చూడాలి మనం ఇది. ఆయనని ఇట్లా ముందడికి ఎగదోలి వెనకంగా ఆయన వర్గాల ఆయన రాజకీయంగా ఆయనని దెబ్బతీస్తుందేమన్న ఆలోచన కూడా మాకుంది. ఇప్పుడు ముందరికి ఎగదోలి తోటజానే మీదకి ఎగదోలి, లేదంటే రేపు నీరజ మీదకి ఎగదోలి, రేపు సైరే మీదకి ఎగదోలితే మన ముగ్గురికి శత్రువు అవుతాడు ఆటోమేటిక్ గా. ఆయనని శత్రువుగా చూపించి ఆయన వెనక ఉన్న కార్యవర్గం కాంగ్రెస్ పార్టీని ఏమన్నా బీట్ చేయాలనుకుంటుందేమో, అది కూడా ఒక కారణమై కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ బీసీ సామాజిక వర్గానికి మీరేం చెప్పదలుచుకుంటారు? మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? భవిష్యత్తులో మహిళలకు రాజకీయాలు చేయొచ్చా? వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ ఉంటుంది? మీరు ఇచ్చే మెసేజ్. రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ముందరికి వేయగలుగుతారా అంటే ఎందుకు వేయలేరు అనుకుంటున్నారు మీరు? ఎందులో తక్కువ మహిళలు? ఒకనొక టైంలో మీ మగోళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళ శక్తి ఎక్కువ, ఆలోచన శైలి ఎక్కువ, ఓపిక ఎక్కువ, ధైర్యం కూడా ఎక్కువ. ఎందుకు ఇవాళ 33% అంటారు, 33% కు అంకితమై ఉండరు మా మహిళలు. ఇవాళ తెలంగాణలో అయ్యా అట్లనే అట్ల వరకే తెలిసిందా? ఇవాళ ఇన్స్టాగ్రామ్ ఆగిపోలేదు, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు. ఒకనొక టైం ఇప్పుడు ఒకటండి ఒక నాయకురాలుగా నిలబడ్డా, అది నాది గొప్పతనం అని నేను అనుకుంటున్నా. ఇదే కృషితోటి ఇదే బలంగా వర్క్ చేస్తే నేను ఖచ్చితంగా ఇంకా ముందరికి పోగలుగుతున్నాను కూడా నమ్ముతున్నా. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఏదైనా చెయ్యగలుగుతా, ఏదైనా చేసి చూపిస్తా. తలుసుకుంటే మానవుడు తలుసుకుంటే కానిదంటూ ఏం లేదు, అందులో నీడగా తలుసుకుంటే ఇంకా కానిదంటే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఖచ్చితంగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా భవిష్యత్తులో మంచి పదవి పొందాలి, ప్రజాప్రతినిధులు కావాలి, ప్రజలకు చాలా దగ్గర అవ్వాలి, అవినీతి లేని రాజకీయం చేసి ప్రజలకు మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అదే విధంగా మేము జర్నీ చేస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏం జరిగినా మా దృష్టికి వస్తే ముందు వాళ్ళు నిలబడేది నీరజన. థ్యాంక్ యూ.